కరీంనగర్, రేకుర్తి, విద్యానగర్, కొత్త యాష్వాడకు సంబంధించినటువంటి భూములు దాదాపు 3 కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించిన భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి. గత కొంతకాలం నుంచి ఆందోళన పథంలో ఉన్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వీరంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటయ్యారు. దాదాపు 10,000 కుటుంబాలకు సంబంధించి 800 ఎకరాలు, కొన్ని ఇండ్లు రిజిస్ట్రేషన్ కావట్లేదు, కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. దీంతో తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఆర్టీవీని సైతం ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట స్థానిక ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో ఈ రేకుర్తి సంబంధించినటువంటి భూబాధితులు అలాగే ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. రేకుర్తి భూముల గురించి జిల్లా కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించిన కింది స్థాయి అధికారులు అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు. పట్టా భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి, కొంతమంది రేకుర్తి ప్రాంతానికి, కొత్త యాష్వాడ ప్రాంతానికి సంబంధించినటువంటి భూ యజమానులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఏంది అసలు ఏం జరిగింది? మీ రేకుర్తిలో మీ భూమి సర్వే నెంబర్ ఏంది? ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు? మాది రేకుర్తి గ్రామం. మాది 125 సర్వే నెంబర్లో మాకు ఒక ప్లాట్ కొనుక్కున్నాం. మేము ప్లాట్ కొనుక్కొని చాలా ఇబ్బందులు అవుతున్నాం. అది కొనుక్కున్న తర్వాత ఎక్కడికి మాకు ఒకటి గవర్నమెంట్ ఏం చేసింది, 22 జియోలో వేసింది. ఎక్కడికి పోయినా అది అమ్ముదామంటే అమ్మరాదు, కొంటే కొనరాదు. రిజిస్ట్రేషన్ కాడికి పోతే మేము ఇది రిజిస్ట్రేషన్ కాదు, బ్యాంకు లోన్కి పోతే బ్యాంకు లోన్ రాదంటాడు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి నానా నరకాలు తిరుగుతున్నాం. కలెక్టర్ చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నాయి. మా బాధ బిడ్డ పెళ్ళికి వస్తే కూడా, బిడ్డ పెళ్ళికి కూడా అమ్ముకుందామంటే కూడా మాకు డబ్బులు అర్జెంట్ కాలేదు. బయట అప్పులు తెచ్చుకొని ఇక అవుతుంది అగ అవుతుంది అని తెచ్చి బిడ్డ పెళ్ళి చేసుకున్నాం. తర్వాత బిడ్డ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మాకు ఇక రిజిస్ట్రేషన్ అవుతాను పోతే ఇక అవుతలేదు అగ అవుతలేదు. ఆ మిత్తిలు కట్టలేక నానా తిప్పల వాడి చచ్చిపోతున్నాం మేము. ఇక ఇప్పటికైనా మా పొంగులేటి శ్రీనివాసరావు గారు, మన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించి మా కష్టాలన్నీ గుర్తించుకొని మమ్మల్ని వెంటనే మా 22A నుంచి తొలగించాలని మేము డిమాండ్. మొత్తానికి ఇప్పటికైనా తమ గోడు పట్టించుకోవాలి, ప్రభుత్వాలు స్పందించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది బాధితులు ఉన్నారు. ఏంటి మీ పరిస్థితి? మాది విద్యానగర్లో సర్వే నెంబర్ వచ్చేసి 1220 సర్వే నెంబర్. అయితే మాకు మా అన్నతమ్ములకు మధ్యలో చిన్న గొడవలు ఉండే, దాని ద్వారా మేము ఎవరికి వారు పంచుకొని బయటకు వచ్చి అమ్ముకొని మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాం అనే ధోరణిలో ఉన్నాం. ఇదే పద్ధతిలో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చారో అప్పటి నుండి ఇప్పటిదాకా మేము తిరగని సెక్రటరీ లేదు, కలెక్టర్ లేదు, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారి కానీ, కింది స్థాయి కార్యదర్శి కాంచెలు కానీ మొత్తం అందరి కూడా వినతి పత్రాలు కానీ మా గోడ వెళ్ళో పోసుకుంటూనే ఉన్నాం. అలాగని ఇందులో ఒక 10,000 మంది బాధితులు, ఇందులో 10,000 ఇండ్ల వరకు బాధితులు అందరూ ఉన్నారు. ఇట్లా ఒకలో ఇద్దరం పోతే ఇట్లా కలవదని చెప్పి అందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా మేము మూకుమ్మడిగా ఈరోజు ఈ ధర్నా కూడా గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నాను చేపట్టి ఆయన ద్వారా మా గోడు వినిపించాలని, ఈరోజు మా బాధలు తీర్చాలని పొంగులేటి గారికి, రేవంత్ రెడ్డి గారికి మా అందరి పక్షాన మేము వేడుకుంటున్నాం. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. సెక్రటరేట్ ముట్టడి కాకుండా కలెక్టరేట్ ముట్టడి కూడా దేనికైనా ఎక్కడ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ ముట్టడి కూడా మేము వెనకాడం. మా గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చాలా మంది తమకున్నటువంటి భూములు, తమకున్నటువంటి ఇళ్ళని అమ్ముకోవాలంటే ఇబ్బంది పడాల్సినటువంటి దుస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? మీకు ఎంత జాగా ఉన్నది? సార్, మేము వరంగల్ జిల్లా నుంచి కరీంనగర్కి ఒక 30 సంవత్సరాల క్రితం వచ్చినాం. మేము కార్పెంటర్ వర్క్ చేసుకుంటాం. నా పేరు రాములు, చిలుపూరి రాములు. కార్పెంటర్ వర్క్ చేసుకుంటాం. కార్పెంటర్ వర్క్ చేసుకుని ఇన్ని పైసలు కూడా పెట్టుకొని మైత్రి నంబర్ 3లో 143 సర్వే నంబర్లో 200 గదాల జాగా కొనుక్కున్నాం, 40 లక్షలు పెట్టి. దానిలో కన్స్ట్రక్షన్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మొన్న డిసెంబర్ నుంచి అవి ఈ 22A కింద పెట్టి మా పరిస్థితి ఏంది? మేము సామాన్యులం, మాకు కూలి చేసుకొని బతికే వాళ్ళం, పని చేసుకొని. ఇంకా మాకంటే హీనమైన వాళ్ళు ఉన్నారు, ఇంకా లేబర్ పని, వాళ్ళ పరిస్థితి ఏంది? ఏంది ఈ ప్రభుత్వం? ఇలా ఈ సన్న బియ్యం ఇచ్చి మొత్తం అన్నీ దోసుకునే ఉన్నది తప్ప ఏం లేదు ఈ ప్రభుత్వం దగ్గర. మాకు ఈ రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి, మా ఈ సమస్యలు పరిష్కరించాలి. మాకు సొంత ఇల్లు లేదు. ఇప్పుడు మేము కరోనాలో ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా లేకపోతే మా 40 లక్షలు పెట్టి కొనుక్కున్నాం మేము ప్లేస్, 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. దాని పరిస్థితి ఏంది? దాని మీద లోన్ వస్తలేదు. మరి ఏం చేసుడు? ఎట్లా బతుకుడు?
లేదంటే మరి వాళ్ళే పరిష్కారం చూపాలని మేము కోరుకుంటున్నాం. ఎస్, మొత్తం మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. 40 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసేటప్పటికి కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఏంటి అసలు మీ బాధ ఏంటి? మీ పేరేంటి? నా పేరు బాలయ్య. మేము 2003లో కొనుక్కున్నాము. అప్పుడు ఏదో 2 గుంటలు భవిష్యత్ తరాలకు అవసరం పడితే మన పర్సనల్గా ముందు ఏమి అదవుతుందో అని కొనుక్కున్నాము. కానీ ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతుంది. రిజిస్ట్రేషన్ అయింది, అన్నీ అయినాయి. 23 సంవత్సరాల నుండి లేనిది ఇప్పుడు 22A అని పెట్టిండ్రు. 22Aలా ఇప్పుడు మనకు అవసరం ఉన్నది, అమ్ముకుందామంటే అది ఎవరు కొనకుండా రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి. మా పరిస్థితి చాలా ఆగమగోచరంగా ఉన్నది. దీనికి మానసికంగా మేమే కాకుండా ఆ ప్రాంతాల ఉన్న సర్వే నెంబర్లో ఉన్న ప్రజలందరూ కూడా మానసిక క్షోభకి చాలా గురవుతారు. ఏం చేస్తారు? ఎవరికి చెప్పుకుంటారు? గవర్నమెంటే ఈ విధంగా చేసిన తర్వాత ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? దీన్ని మాత్రం సర్వే 22Aను రద్దుపరచాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ పేరేంటి? మీకు ఏమి ప్లేస్ ఉందా, ఇల్లుందా? నా పేరు వెన్నమనేని బాలకృష్ణరావు. 197, 198 సర్వే నెంబరు అది రద్దు చేసిన తర్వాత హైకోర్టుకు పోయి అప్పీల్ చేసినాము. కోర్టు గెలిచినాక కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తలేరు 250 ప్లాట్ను. ఇది ముఖ్యమైన విషయం. కలెక్టర్ ఆర్డీఓ మొదలు రద్దు చేసినారు. రద్దు చేస్తే మేము హైకోర్టుకు వెళ్ళి కొట్లాడినాము. హైకోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకు ఈమని ఆదేశాలు జారీ అయినాయి. కాపీ ఉండదు, అందరూ తెలుసు సార్, ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. తీర్పు వచ్చినా కానీ అది అమలు కానిస్తలేరు. అంతే, అమలు చేయాలి అంతే. కోర్టు తీర్పును అమలు చేయాలి అంతే. 197, 198 సర్వే నెంబర్ కొత్తపల్లి. మేము ఏనువంక మండలం వల్బాపూర్. రేకుర్తి కాదు, వల్బాపూర్ది. మొత్తం మీద ఈ రేకుర్తి, కొత్త యాశ్వాడ, విద్యానగర్కు సంబంధించినటువంటి భూ యజమానులంతా కూడా ఒక ఆవేదనతో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి. 197, 198కి సంబంధించిన సర్వే నెంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చింది. అయినప్పటికీ తన ల్యాండ్ తనకి హ్యాండ్ ఓవర్ కావట్లేదని భూ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనం ఇప్పుడే ప్రత్యక్షంగా చూసాం. మొత్తం మీద ఇప్పటికీ ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. మనం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చూస్తున్నాము. భూ యజమానులంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఉన్నారు. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా, తప్పుడు నివేదిక ఇవ్వడం వల్లనే ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలియవచ్చు. దీనికి సంబంధించి అయితే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సంబంధించినటువంటి భూబాధితులు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇదంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే మన దగ్గర ఉంది అని చెప్పొచ్చు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఇష్యూను మాత్రం దాన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.